హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంఘ సంస్కర్త, ఆయన పేరే మాదిరి భాగ్యారెడ్డి వర్మ. ఆయన యొక్క పుట్టినరోజు ఈరోజు. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ చరిత్రలో కానీ, అదేవిధంగా భారతదేశ చరిత్రలో కానీ మనకు న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాలు అంటే జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్, అదేవిధంగా తెలంగాణ చరిత్రలో చూసుకుంటే ఆది హిందూ దళిత ఉద్యమాలు అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది. సో దానిలో భాగంగానే డిస్కస్ చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి పర్సనాలిటీ మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారు. కాబట్టి ఈరోజు ఆయన పుట్టినరోజు May 22. కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈ టాపిక్ గురించి కొద్దిగా డిస్కస్ చేస్తాము. ఇది రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందులో అయినా సరే ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ చూస్తే మనకు చారిత్రకంగా మనకున్నటువంటి చాతుర్వర్ణ వ్యవస్థ అంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య వారి యొక్క జన్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఇక్కడ డిఫరెన్సెస్ ఏర్పరిచి కుల వ్యవస్థను తీసుకురావడం అనేటువంటిది మనకు చారిత్రకంగా జరిగింది. కాబట్టి ఆ రకంగా అది సమాజంలో ఉన్నటువంటి ఈనాటికి కూడా ఉన్నటువంటి పరిస్థితులని ఒక పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ అనేది చేసిందనమాట. కాబట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ ఋగ్వేదంలో 10వ మండలం పురుష సూక్తంలో చాతుర్వర్ణ వ్యవస్థ గురించి చెప్పబడింది. చాతుర్వర్ణ వ్యవస్థ అంటే బ్రహ్మ ఇక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క పుట్టుకకి కారణము. అంటే మనుషులు కొంతమంది అంటే మానవ జన్మ సిద్ధాంతం అనేటువంటిది చెప్పబడింది. దాని ప్రకారం కొంతమంది వ్యక్తులు బ్రహ్మ యొక్క నోటి నుంచి వచ్చారని వాళ్ళని బ్రాహ్మణ్స్ అని, వారికి సమాజంలో పెద్ద గౌరవప్రదమైన స్థానం ఇచ్చి, అదేవిధంగా భుజాల నుంచి వచ్చారు క్షత్రియులు అని చెప్పేసి, అదేవిధంగా తొడల నుంచి వచ్చారు వైశ్యులు అని చెప్పేసి, కొంతమంది పాదాల నుంచి వచ్చారు వాళ్ళని శూద్రులు అని చెప్పేసి, ఇట్లా డిఫరెంట్ రకాలుగా వాళ్ళని వేరు వర్గాలుగా చేసి దాన్ని బట్టి కుల వ్యవస్థ అనేది తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి శూద్రుల నుంచి మళ్ళీ కొంతమంది వ్యక్తులను విడదీసి వాళ్ళని పంచములుగా పిలిచి వారికి సమాజంలో ఉన్నటువంటి కొన్ని తక్కువ స్థాయి పనులను అప్పగించడం జరిగిందనమాట. కాబట్టి ఆ రకంగా ఈ పంచములు అనేటువంటి వారికి సమాజంలో తక్కువ స్థాయి పనులను అప్పచెప్పి సో వాళ్ళని అంటరాని వారిగా అస్పృశ్యులుగా వాళ్ళని గుర్తించి అన్టచబిలిటీని తీసుకొచ్చి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భాలు మనకు చరిత్రలో ఉన్నాయి. మరి ఆ వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి దాన్ని నిర్మూలించడానికి భారత రాజ్యాంగాన్ని రచించారు. ఆ వర్గాల వారికి వెసులుబాటు కల్పించారు వారి యొక్క అభ్యుదయం కోసం. కాబట్టి వారితో పాటు ఇంకా చాలామంది వ్యక్తులు ఎవరైతే ఇక్కడ దళిత ఉద్యమాలుగా అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్టచబిలిటీకి కానీ ఈ పర్టికులర్ వేర్పాటువాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు చాలామంది భారతదేశంలో అదేవిధంగా తెలంగాణలో కూడా కనిపిస్తారు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి అలాంటి వ్యక్తుల్లో మనకు భాగ్యారెడ్డి వర్మ కావచ్చు, అరిగే రామస్వామి కావచ్చు, బిఎస్ వెంకటరావు కావచ్చు, వీరందరూ కూడా దళిత ఉద్యమాలు నడిపించినటువంటి వ్యక్తులు. కాబట్టి అందులో ముఖ్యమైనటువంటి పర్సనాలిటీ భాగ్యారెడ్డి వర్మ గారు. కాబట్టి ఆయన గురించి ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఇక్కడ చూస్తే మహాత్మా గాంధీ, అంబేద్కర్ కంటే ముందే అస్పృశ్యత నివారణ, అణగారిన వర్గాల హక్కుల కోసం గలమెత్తినటువంటి నాయకుడు భాగ్యారెడ్డి వర్మ. దళితుల అభ్యున్నతి కోసం భాగ్యనగర్ పత్రికను ప్రారంభించిన సంపాదకుడు. 1906లో బాలికల కోసం తెలుగు మీడియం పాఠశాలను ఏర్పాటు చేశారు. 1906లో బాలికల పాఠశాల తెలుగు మీడియం. అంటే ఇక్కడ ఏంటంటే పంచములు అనేటువంటి వాళ్ళు అంటే ఈ దళిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రగతి అనేది విద్యతో సాధ్యమవుతుంది. ఫస్ట్ వాళ్ళు విద్య నేర్చుకోవాలి, ఎడ్యుకేట్ కావాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1910లో జగన్మిత్ర మండలి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. దాని కింద ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారనమాట. ఆ రకంగా జరిగింది. ఆ తర్వాత 1917లో నవంబర్లో బెజవాడలో ఉన్నటువంటి దేశంలో మొట్టమొదటి పంచమ మహాసభలు నిర్వహిస్తే అక్కడ ఆయన పాల్గొనడం జరిగింది. అదేవిధంగా 1925లో కూడా చేతి వృత్తుల ప్రదర్శనశాలను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకున్నటువంటి కళలని, వాళ్ళకున్నటువంటి టాలెంట్ని అంటే బయట వ్యక్తులు చూపించడం కోసము ఒక కళాకారుడు అంటే ఆయనకున్నటువంటి కళను అనుసరించి ఆయన గౌరవం పెరుగుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో అలా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా 1927 నుంచి 31 మధ్యలో జాతీయ నిమ్న వర్గాల సభలకు అధ్యక్షత వహించడం జరిగిందనమాట. కాబట్టి హైదరాబాద్లో చాదర్ ఘాట్ వద్ద ఆది హిందూ భవనాన్ని స్థాపించారు. కాబట్టి ఇది ఆది హిందూ భవన్ అంటారు. ఇది మనకు యాక్చువల్గా ఏదైతే ఇసామియా బజార్ అనేది ఉంటుంది, అది అక్కడ ఆ జంక్షన్లో ఉంటుంది. సో నాకు ఈ కోటి నుంచి దిల్షుక్ నగర్ ట్రావెల్ చేసినప్పుడు ప్రతిసారి కూడా కనిపిస్తుంటుంది, ఆయనను గుర్తు చేస్తుంటుంది చరిత్రలో. కాబట్టి పంచములు, అవర్ణులు, మాలమాదిగ డక్కలి సింధు వంటి పేర్లకు బదులుగా ఆది హిందువులు అనే పేరుతో పిలవాలని నిజాం ప్రభుత్వాన్ని భాగ్యారెడ్డి వర్మ కోరారు.
అంటే ఇక్కడ ఉన్నటువంటి పేర్లు యాక్చువల్‌గా పంచములు అనేటువంటి పేర్లు. అంటే కొన్ని అంటే వాస్తవంగా జనాభా లెక్కలో గాని, అఫీషియల్ గవర్నమెంట్ రికార్డ్స్‌లో ఇక్కడ పంచములు అనేటువంటి పేరు ఉండేదనమాట. సో, అందులో ఈ వర్గాలు అనేటువంటివి ఉండేవి. అయితే భాగ్యారెడ్డి వర్మ గారు ఏం చేశారంటే, ఈ పంచములు అనేటువంటి పదము వాస్తవంగా ధర్మశాస్త్రాల ప్రకారం లేనే లేదు. అది మధ్యలో క్రియేట్ చేసిన వ్యక్తులు ఇక్కడ సమాజాన్ని వేరు చేసి వారికి తక్కువ స్థాయి పనులు అప్పజెప్పడానికి, వారిని హింసించడానికి క్రియేట్ చేసినటువంటి పంచం అనేటువంటి పదము అలాంటి వర్గం లేనే లేదు. కాబట్టి అది తీసేసి ఆది హిందువులుగా పిలవాలి అనేటువంటి దాని గురించి చెప్పారు. కాబట్టి ఆ రకంగా 1931 జనాభా లెక్కలో నిజాం ప్రభుత్వం కూడా హిందువులుగా గుర్తించి ఆది హిందువులు అనే పేరుతోని వాళ్ళని గుర్తించిందనమాట. చాలా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది. సో, ఇక న్యాయ పంచ కమిటీలు అని చెప్పేసి 1925లో కలరా, ప్లేగ్ వ్యాధులు విజృంభించినప్పుడు ఆరోగ్య సేవాదళాన్ని ప్రస్థాపించారు. దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక మాదిరి భాగ్యారెడ్డి వర్మ. ఆది హిందూ ఉద్యమ నిర్మాత, సంఘ సంస్కర్త, నిమ్నజాతి జీవన వికాస భాగ్యరేఖ భాగ్యారెడ్డి వర్మ. హైదరాబాద్ ఇస్లామియా బజార్లో నివాసం ఉంటున్న మాదిరి వెంకయ్య రంగమ్మ దంపతులకు 1988 మే 22లో నిరుపేద దళిత మాలకులంలో జన్మించారు. భాగ్యారెడ్డి వర్మకు తల్లిదండ్రులు పెట్టిన పేరు బాగయ్య. కానీ ఆయన తర్వాత ఆయన కుల గురువు అయినటువంటి వ్యక్తి ఆయనకు భాగ్యారెడ్డి వర్మ అని చెప్పేసి పేరు పెడతారనమాట. వారి కుల గురువు బాగయ్యకు భాగ్యారెడ్డి వర్మగా పేరు మార్చడం జరిగిందనమాట. కాబట్టి అయితే దళితులు ఈ దేశ మూలవాసులని, వారే మొదటి పాలకులనే అర్థాన్ని సూచించేందుకు ఆయన ఇక్కడ భాగ్యారెడ్డి వర్మ అనేటటువంటి పేరును మార్చారు. ఇక్కడ ఆది హిందువులు అనే పదాన్ని వాడడానికి కూడా అదే కారణము. వాస్తవంగా చారిత్రకంగా మనం చూసినప్పుడు అయితే ఇప్పుడు వేదాలు అనేటువంటిది ఏదైతే వేద నాగరికతలో మనకున్నటువంటి ఆర్యుల గురించి మాట్లాడతామో, ఆర్యులు మన దేశానికి స్థానికులు కాదని, వాళ్ళు వేరే ప్రాంతం నుంచి అంటే టిబెట్ నుంచి వచ్చినారని కొంతమంది, ఇరాన్ నుంచి వచ్చినారని కొంతమంది, మిడిల్ ఏషియా నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది, ఇట్లా వాళ్ళు స్థానికులు కాదు. ఇక్కడ ఎవరు స్థానికులు అంటే ఈ దళితులుగా పిలువబడుతున్నటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ స్థానికులు భారతదేశానికి అని చెప్పేసి. అదే తమిళనాడులో వాళ్ళు చూస్తే ద్రవిడ వర్గం అని చెప్పేసి, ద్రవిడులు అని చెప్పేసి అనే అది కూడా మనం చదువుతాం. కాబట్టి ఆ రకంగా వారు ఆది హిందువులు, వారే మొదటి వారని చెప్పేసి వాళ్ళని గుర్తించడం జరిగింది. సో, అట్లా అయితే భాగ్యారెడ్డి వర్మ చేసినటువంటి సేవకు ఆర్య సమాజం వర్మ అనేటువంటి బిరుదునిచ్చింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వర్మ అనేటువంటి బిరుదుని ఎవరిచ్చారో భాగ్యారెడ్డి వర్మ కంటే ఆర్య సమాజం ఇచ్చారని గుర్తుపెట్టుకోవాలి. నిమ్న జాతుల వివక్షత పట్ల ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. హైదరాబాద్, సికింద్రాబాద్లో జంట నగరాల్లో నిమ్న జాతుల నివాసం ఉండే ప్రాంతాల్లో తిరిగి జగన్మిత్ర మండలి ఏర్పాటు చేసి బస్తీ సమస్యలను పరిష్కరించే దిశగా శ్రీకారం చుట్టారు. ఇందుకుగాను జగన్మిత్ర మండలికి అనుబంధంగా న్యాయ పంచ కమిటీలను ఏర్పాటు చేశారని చెప్పేసి అన్నారు. అదేవిధంగా దళితుల సమస్యలపై పోరాటం, దురాచారాలకు తొలగించాలని, ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలని రాత్రి బడులను ప్రారంభించారు. హరికథల ద్వారా సమస్యలను పరిష్కరించారు. ప్రతి పౌర్ణమి రోజున బస్తీలో సమావేశాలు ఏర్పాటు చేసుకునేవారు. ప్రతి సంవత్సరం బుద్ధ జయంతిని నిర్వహించారు అనమాట, బుద్ధ జయంతి. అదేవిధంగా 1906లో కోటి ఇస్లామియా బజార్లో నిజాం స్టేట్ ఉర్దూ మీడియం అధికార భాషగా నడుస్తున్న సమయంలో బాలికల కోసం ప్రత్యేక తెలుగు మీడియం పాఠశాలను ఏర్పాటు చేశారనమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా 1906లో బాలికల కోసం ఏర్పాటు చేసినటువంటి తెలుగు మీడియం పాఠశాల అది కూడా. ఎందుకంటే ఉర్దూ రాజభాషగా కొనసాగుతున్నటువంటి రోజుల్లో తెలుగు ఒక అధికార భాషగా అంటే తెలుగు మీడియంలో పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మన భాగ్యారెడ్డి వర్మ. ఆ రకంగా ఉమ్మడి మద్రాస్, ఆంధ్ర ప్రదేశ్లో బెజవాడ కేంద్రంగా 1970 నవంబర్ 5 నుంచి 7 వరకు పంచమ మహాసభలను ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. సో, ఈ సభకు అణగారిన కులాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు అని చెప్పేసి ఆ రకంగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ అంబేద్కర్తో మంచి సంబంధాలు కొనసాగించారని చెప్పేసి దళితుల ఐక్యతకు కృషి చేశారు. భాగ్యారెడ్డి వర్మ ఎంతో దూరదృష్టితో దళితుల్లో అంతర్గత ఐక్యతను కృషి చేశారు. మాదిగా ఉపకులాల పేర్ల మీద సమాజం వివక్షతను ఎదుర్కొంటున్న దళితులందరూ కూడా ఆది హిందువులుగా చెప్పుకోవాలని, అప్పుడే కుల జాడ్యం పోతుందని చెప్పారు. తమ కార్యక్రమాలు బస్తీల వారీగా తెలియజేయడం భాగ్యనగర్ పత్రికను ప్రారంభించారు. కాబట్టి ఆ రకంగా హైదరాబాద్ చాదర్ఘాట్ చౌరస్తాలో ఆది హిందూ భవన నిర్మాణం ఇది ఇప్పటికీ ఉంది. ఈ బిల్డింగ్ ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. అక్కడ ఒక స్కూల్ కూడా నడుస్తుంది. కాబట్టి ఈ భవనాన్ని నిర్మించారు. ఆ రకంగా 18 ఫిబ్రవరి 1939న 51 సంవత్సరాల వయసులోనే ఆయన తుది శ్వాస విడిచారు. భాగ్యారెడ్డి వర్మ నిర్వహించిన సంఘ సేవ కార్యక్రమాలకు ప్రభుత్వం గుర్తించి తెలంగాణ పాఠ్యాంశాల్లో భాగ్యారెడ్డి వర్మ జీవిత చరిత్రను తెలంగాణ ప్రభుత్వం మహనీయుల్లో ఒకరిగా భాగ్యారెడ్డి వర్మను గుర్తించి ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తుంది. కాబట్టి ఇది దీనికి సంబంధించింది. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇక్కడ బాలికల పాఠశాలను ఏ సంవత్సరంలో పెట్టారు, భాగ్యనగర్ పత్రిక అనేది ఇంపార్టెంటు, పంచమహాసభలు 1917లో బెజవాడలో జరిగిన అది ఇంపార్టెంటు, చేతి వృత్తుల ప్రదర్శనశాల కూడా ఇంపార్టెంటే. అదేవిధంగా ఆది హిందువులుగా పిలవడము, ఇక్కడ మనకు ఆరోగ్య సేవాదల్ 1925లో ఏర్పాటు చేయడము,
ఆయన ఎప్పుడు పుట్టారనేటువంటిది 1888 ఈ సమయ బజార్లో మే 22లో. అదేవిధంగా ఆర్య సమాజం అనే వర్మ అనే బిరుదు ఇచ్చిందని, ఓకే, ఆయనకు భాగ్యారెడ్డి అనేటువంటి పేరు ఎవరు పెట్టారని, జగన్మిత్ర మండలి 1910లో ఏర్పాటు చేసింది. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది దీనికి బుద్ధ జయంతికి సంబంధించినటువంటి ఇది కూడా. బుద్ధ జయంతి వైశాఖ మాసంలో అధికారికంగా నిర్వహించేవారు అనమాట. కాబట్టి ఇదంతా కూడా దీనికి సంబంధించి. కాబట్టి నిజాం ప్రభుత్వాన్ని కూడా ఎఫెక్ట్ చేసి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ రికార్డ్స్లో ఆది హిందువులుగా పేరు మార్చినటువంటి గొప్ప వ్యక్తి. అంటే నిజాము ఈయనకు ఎంత గౌరవం ఇస్తే ఆ రకంగా దానికి ఈయన రిక్వెస్ట్కి ఆయన యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఆ రకంగా అనమాట. కాబట్టి అది ఆయన గొప్పతనము. ఆ రోజు అప్పుడున్నటువంటి నిరంకుశ పాలనలో కూడా నిజాంని ఎఫెక్ట్ చేయగలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ రకంగా మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కొన్ని ఎంసీక్యూస్ మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు కూడా మనకు ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. జై హింద్.